వేదవతి గారు బయటికి రండి. సమయం సందర్భం లేదా? ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఏమైందమ్మా? మా ఇంట్లో అవని అర్చనలు కనిపించడం లేదు. నీకేమైనా మెంటలా? మీ ఇంట్లో వాళ్ళు కనిపించకపోతే మా ఇంటికి వచ్చి అడుగుతావేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? ఇంట్లోనే సరిగ్గా చూడాల్సింది. ఇంట్లో లేరు. అర్చనకి ఐస్ క్రీమ్ తినిపించడానికి వెళ్ళి ఉంటుందేమో. ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? ఫోన్ ఇంట్లోనే ఉంది. టెర్రస్ మీద ఏమన్నా ఉన్నారేమో. దీనికంటే మీరే ఎక్కువ కంగారు పడిపోతున్నారు ఎందుకు? ఇంకా బాత్రూమ్ లో ఉన్నారా, కిచెన్ రూమ్ లో ఉన్నారా, జనరేటర్ రూమ్ లో ఉన్నారా అని కూడా అడగండి. ఇంటి మనుషులు కనపడటం లేదంటే భయం ఉంటుంది కదమ్మా. ఈ సమయంలో నువ్వు మా ఇంటికి రావడమే అనవసరం. మీ ఇంటికి వచ్చారేమో, లేదంటే అవని గురించి శ్రీకర్కి ఏమైనా తెలుసుంటుందేమో అని ఆశ కొద్దీ వచ్చాను. ఎందుకీ సాకులు? వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా ఇంటికొచ్చి మమ్మల్ని నిలదీయడం నీకు బాగా అలవాటైపోయింది. అవని గురించి నాకు తెలీదు. నేను అలా బయటికి వెళ్ళి వెతికొస్తానుండు. రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి చెంగు చెంగును బయలుదేరుతున్నావు? వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు, మనకనవసరం. రాత్రి సమయంలో మన వాళ్ళు కనిపించకుండా పోతే వెతకడానికి వెళ్ళొద్దు అని అంటావేంటి వేదా? వాళ్ళు మనవాళ్లు కాదు, మీరు నెత్తిన పెట్టుకోకండి. మాయని పెళ్లి చేసుకోబోతున్న వీడు ఈ సమయంలో నువ్వు మా ఇంటికి రావడమే అనవసరం. రేపటి రోజున మాయకి తెలిసిందంటే పెద్ద గొడవలైపోతాయి. కాస్త జ్ఞానంతో ఆలోచించండి. మాయతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పెళ్లి చెడగొట్టడానికి ఈవిడ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకర్ మాయల పెళ్లి జరగదు. చివరి క్షణంలోనైనా ఈ వేదవతి తల మీద తాటికాయ పడుతుంది. మాయా మాయా అంటూ తెగ సంబరి పడిపోతున్నారు కదా. ఆ మాయల్ని కనిపెట్టడానికి అవని అర్చనలు చాలా ప్రయత్నాలను చేస్తున్నారులే. దాని బండారం బయటపడింది అంటే నీ గుండాగిపోతుంది. హే, ఇంకెక్కువ మాట్లాడకుండా బయటికెళ్ళు. పోక నీ ఇంట్లోనే ఉండిపోతానే ఏంటి? అవని, అర్చన, మంచి నిద్ర చెడగొట్టింది. పదండి వెళ్దాం.